హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ క్రియేషన్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోలో రాఖీస్ని ఎలా మేక్ చేసుకోవాలనేది చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఊల్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవనేది తీసుకోండి. తర్వాత మనకి ఎలిఫెంట్, వినాయకుడు, చామ్స్ అనేవి తీసుకోండి. నా దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నాయో నేను అవి మాత్రమే తీసుకున్నాను. చూడండి, 4mm బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, మీరు పర్ల్స్ తీసుకోవచ్చు, రుద్రాక్ష తీసుకోవచ్చు, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోండి, ఇవి జర్కన్ రింగ్స్ తీసుకుంటున్నాను. ఇవి మనకి బయట షాప్స్లో ఈజీగా దొరుకుతాయి. జర్కన్ స్టోన్స్ అంటే మీకు ఇస్తారు, అవైలబుల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఊల్ అనేది తీసుకోండి. నేను గ్రీన్ కలర్ ఊల్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఈ కలరే తీసుకోవాలని లేదు, మెరూన్ లేదంటే రెడ్ కలర్, పింక్ కలర్, అలా ఏ ఊల్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మన హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంతకన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే మనకి రాఖీ కట్టడానికి ఉండాలి కదా. సో ఆ విధంగా తీసుకున్న తర్వాత సూదికి దారం అనేది ఎక్కించుకోండి. మామూలుగా మనం మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఎక్కించుకోండి. నేను చాలా షార్ట్గా ఎక్కించుకున్నాను, మీరు కావాలంటే పెద్దగా కూడా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు ఊల్ థ్రెడ్ లోకి నార్మల్ మిషన్ థ్రెడ్ అనేది ఎక్కించుకొని నాట్ అనేది వేసుకోవాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా మనం నాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రాఖీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా ఎందుకంటే ఊల్ థ్రెడ్ మనకి లావుగా ఉంటుంది, ఈ బీట్స్ అనేవి వెళ్ళవు. ఇలా మనం సూదితో పెట్టుకుంటే మనకు అన్ని బీట్స్ అనేవి వెళ్తాయి. చూడండి, ఫస్ట్ మనం 4mm బీడ్ అనేది ఎక్కించేసుకోవాలి. తర్వాత జర్కన్ రింగ్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 4mm బీడ్ కొంచెం టైట్గా వెళ్తుంది. సో స్లోగా మనం పట్టుకొని స్లోగా బ్యాక్ సైడ్ అనేది లాగేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం స్లోగా బ్యాక్ అనేది లాగాలి. పూసాకి హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం ఇచ్చేయాలి. నుండి తర్వాత జర్కన్ రింగ్ అనేది ఎక్కించేసుకోవాలి. తర్వాత మళ్ళీ కూడా 4mm బీడ్ అనేది ఎక్కించుకోవాలి. టైట్గా వెళ్తూ ఉంటాయండి, మనం స్లోగా దారం అనేది తెగిపోకుండా స్లోగా ఎక్కించుకోవాలి. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాఖీస్ ఏంటంటే మనకి మన బ్రదర్స్కి హ్యాండ్ మేడ్గా చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ విధంగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు కదా, యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి చూడండి, నేను ఎలిఫెంట్ చామ్స్ అండ్ వినాయకుడు చామ్స్ అనేది తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ చామ్స్ ఎక్కించుకోవాలి, తర్వాత వినాయకుడు చామ్స్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా కొత్తగా మీ బ్రదర్స్కి రాఖీస్ అనేది మీరే మీ హ్యాండ్ మేడ్గా మేక్ చేసి కడితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. నేను ఈ వీడియోలో ఓన్లీ మోడల్స్ ఐడియాస్ స్మాల్గా నేను చూపించాను. మీకు ఎలా కావాలంటే అలా మేకింగ్ అనేది కూడా చెయ్యొచ్చు, చాలా బాగుంటుంది అలాగా. చూడండి, ఫస్ట్ నేను ఎలిఫెంట్ చామ్ అనేది ఎక్కించాను కదా, ఇప్పుడు వినాయకుడు చామ్ అనేది నేను ఎక్కిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం వినాయకుడు చామ్ కూడా ఎక్కించేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ చామ్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం మనము పెట్టుకోవాలి. నా ఛానల్లో మగ్గం వర్క్ డిజైన్స్ నార్మల్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది వీడియోస్ అనేవి చేశాను. మీషో హాల్స్ కూడా ఉన్నాయి, అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మనం మేక్ చేసుకోవాలనేది వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవి ఒకసారి మీరు చూడండి. నేను ప్లేలిస్ట్ అనేది పెట్టానండి, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు క్లియర్గా ఎక్కడ ఏవేవి వీడియోస్ ఉన్నాయో అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో వీడియోస్ అనేది చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతాయి. వీడియోస్ చూస్తే మీకు మీరు బ్యాంగిల్స్ కానీ బ్లౌజెస్ కానీ అన్ని కూడా డిజైన్ చేసుకోవడానికి మీకు ఈజీగా అర్థమవుతాయండి వీడియోస్. సో కంపల్సరీగా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, ఈ రాఖీలో మనము వినాయకుడు ఎక్కించేసుకున్న తర్వాత ఎలిఫెంట్స్ కూడా ఎక్కించేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ 4mm బీడ్, జర్కన్ రింగ్ అండ్ మళ్ళీ 4mm బీడ్ స్టార్టింగ్ ఎలా అయితే ఎక్కించామో వెనకాల కూడా మళ్ళీ అలాగే ఎక్కించేసుకోవాలి. తర్వాత ఇవి ఎక్కించుకున్నవి మనం అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం లాస్ట్కి నాట్స్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను నాట్స్ అనేవి వేస్తున్నాను కదా, ఈ విధంగా మనం నాట్స్ వేసుకుంటే అవి అటు ఇటు అనేవి జరగకుండా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ అనేది వేస్తున్నాను కదా, సో అటు సైడ్ కూడా మనకి అలాగే నాట్ అనేది వేసేసుకోవాలి.
ఇంకోండి రాఖీకి 2 సైడ్స్ మనం నాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఫైనల్ రాఖీ అనేది ఈ విధంగా ఉంది. 4mm బీడ్స్ ప్లేస్లో మీరు పర్ల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ రాఖీ అనేది ఈ విధంగా ఉంది. మన ఫస్ట్ రాఖీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రాఖీ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇది మన సెకండ్ రాఖీ. సూదిని ఎలా పెట్టుకోవాలో నేను ఫస్ట్ చూపించాను కదా, సేమ్ అలాగే ఈ రాఖీకి కూడా పెట్టేసుకోవాలండి. నేను మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది సో చూపించట్లేదు. ముందులో నేను గ్రీన్ కలర్ ఊల్ తీసుకున్నాను, ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ ఊల్ అనేది తీసుకున్నాను, అంతే డిఫరెన్స్ అండి. మనకి 4mm బీడ్ అనేది ఫస్ట్ ఎక్కించేసుకోవాలి. ఈ 4mm బీడ్ ప్లేస్లో మీరు పర్ల్ ఎక్కించుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇవి వీటితో చూపిస్తున్నాను. చూడండి, జర్కన్ రింగ్స్ అనేవి 3 ఎక్కించేసుకోండి. చూడండి, నేను 3 అనేది ఎక్కిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం 4mm బీడ్ అనేది ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇట్లా మనము 4mm బీడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఈ ప్యాటర్న్లో ఉంది. తర్వాత మనము గణేష్ చామ్ అనేది ఎక్కించుకుందాము. ఇక్కడ మీరు గణేష్ చామే ఎక్కించుకోవాలని లేదండి, ఎలిఫెంట్ చామ్ అనేది పెట్టుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. లేదంటే రుద్రాక్షస్ మనకు దొరుకుతాయి కదా, రుద్రాక్ష కూడా ఎక్కించుకోవచ్చు. లేదంటే ఓన్లీ వైట్ పర్ల్ అనేది కూడా ఎక్కించేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఓమ్ 2 టైప్స్లో ఓమ్స్ ఉంటాయి కదా, ఆ చామ్స్ కూడా మీరు ఎక్కించుకోవచ్చు అండి. లేదు అంటే మనకి బయట లెటర్స్తోని ఒక బీడ్స్ అనేవి దొరుకుతాయి. ఆ బీడ్స్ ఒకవేళ మీకు దొరికితే మీ బ్రదర్ అనే లెటర్స్ అయినా మీరు ఎక్కించుకోవచ్చు. లేదంటే మీ బ్రదర్ నేమ్తో ఉన్న లెటర్స్ కూడా ఎక్కించుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేస్తే అలా కూడా ట్రై చేయండి. చాలా వేస్లో మనం రాఖీస్ అనేవి మేక్ చేసుకోవచ్చు. చూడండి, మనకు గణేష్ చామ్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పెట్టాం కదండి, 4mm బీడ్ అనేది పెట్టాము అండ్ మళ్ళీ 3 జర్కన్ రింగ్స్ అనేవి పెట్టాము. తర్వాత మళ్ళీ ఒక 4mm బీడ్ అనేది పెట్టాం కదా, సేమ్ ముందు పెట్టినట్టే మళ్ళీ వినాయకుడు పెట్టిన తర్వాత సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి సెకండ్ రాఖీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్లేస్లో మీరు గణేష్ పెట్టిన ప్లేస్లో ఎలిఫెంట్ కూడా పెట్టుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ప్యాటర్న్సే కాదండి, మీరు ఇంకా చాలా వేస్లో కూడా ఇవి చేసుకోవచ్చు. చూడండి, అటు ఇటు ఇవి మూవ్ అవ్వకుండా అటు ఇటు నాట్స్ అనేవి వేసేసుకోవాలి. చూడండి, ఫైనల్ మన సెకండ్ రాఖీ అనేది ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. చూడండి, ఇది మనకి చాలా చిన్నగా ఉంది కదా, షార్ట్గా ఉంది. మనకి పెద్దగా ఉండాలంటే మనం 4mm బీడ్ పెట్టిన తర్వాత జర్కన్ రింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ 4mm బీడ్, మళ్ళీ జర్కన్ రింగ్, తర్వాత మళ్ళీ 4mm బీడ్ అలా పెట్టుకున్నారు అనుకోండి, మీకు రాఖీ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఎవరైనా ట్రై చేస్తే అలా కూడా ట్రై చేయండి. ఈ రాఖీ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇది మన సెకండ్ రాఖీ. థర్డ్ రాఖీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను చూపించాను కదా రాఖీకి సూదిని ఎలా పెట్టుకోవాలో, సో అలా పెట్టుకోండి. ప్రతి ఒక్క రాఖీ ముందు నేను పెట్టట్లేదండి, వీడియో లెంత్ అయిపోతుంది. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత కాసులు అనేవి తీసుకోవాలండి. ఇంకోండి, కాసుకి మనం B7000 గ్లూ అనేది పెడుతున్నాము. తర్వాత మనకి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవాలండి. ఫ్లవర్ టైప్లో మనం ఈ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ కాసులే మీరు తీసుకోవాలని లేదండి, బేస్ కోసం మీరు OHB షీట్ కూడా తీసుకోవచ్చు. నేను బేస్ కోసం ఏదైతే ఏంటని కాసు అనేది తీసుకున్నాను. చూడండి, ఈ జర్కన్ స్టోన్స్ అనేది రౌండ్గా ఒక ఫ్లవర్ టైప్లో మనకి బయట సైడ్ స్టోన్ కనిపించేలాగా ఫ్లవర్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఆ విధంగా ఈ జర్కన్ ప్లేస్లో మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మనం కుందన్స్ యూజ్ చేస్తాం కదా, అందులో రౌండ్ కుందన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. గ్లాస్ వైట్ కుందన్స్ కానీ గ్లాసీ గోల్డ్ కుందన్స్ కానీ యూజ్ చేసి ఆ టైప్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫ్లవర్ లాగా అయిపోయినాక మిడిల్ ప్లేస్లో కూడా ఎన్ని జర్కన్ స్టోన్స్ సరిపోతే అన్ని అనేది పెట్టుకోండి. మీరు ఒకవేళ నాకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ శారీ పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. విత్ రీజనబుల్ ప్రైజెస్కి అనేది చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్టు సైజెస్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు అప్కమింగ్లో బ్రైడల్ సీజన్ అనేది వస్తుంది కదా, ప్రీ బుకింగ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. విత్ రీజనబుల్ ప్రైజెస్కే చేయడం జరుగుతుంది. రాఖీకి సూదిని ఎలా పెట్టుకోవాలనేది నేను ముందు చూపించాను కదా, సేమ్ అలాగే థర్డ్ రాఖీకి కూడా అలాగే సూదిని పెట్టుకున్న తర్వాత 4mm బీడ్ జర్కన్ రింగ్ అండ్ మళ్ళీ 4mm బీడ్ అనేది ఎక్కించుకోవాలి. 4mm బీడ్ ప్లేస్లో మీరు పర్ల్ కూడా ఎక్కించుకున్నా కూడా బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. తర్వాత మనకు కాసులు అనేవి కావాలి. కాసులు మనకి థ్రెడ్ కింద బేస్ కోసం అనేది కావాలి. చూడండి, నేను కాసు పైన జర్కన్స్ అనేవి స్టిక్ చేశాను కదా, అలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కాసు అనేది తీసుకోండి. కాసు తీసుకొని B7000 గ్లూ అనేది నేను కాసు మీద స్టిక్ చేస్తున్నాను. మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను
చెప్పేదానికన్నా మీకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి కాసు పైన B7000 గ్లూ అనేది స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఈ రాఖీ అనేది ఆ కాసు మీద స్టిక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జర్కన్ స్టోన్స్ కాసు మీద జర్కన్ స్టోన్స్ పెట్టాం కదా, సో దానికి బేస్ కింద కాసు అనేది మనం పెడుతున్నాం. చూడండి ఈ ఊల్ థ్రెడ్ మీద మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ బేస్ తీసుకున్నాం కదా మనము కాసు మీద జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసాం. అది ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకుంటే మనకి రాఖీ అనేది రెడీ అయిపోతుంది. అటు ఇటు జరగకుండా 2 సైడ్స్ కూడా మనం నాట్స్ అనేవి వేసేసుకోవాలి. సో ఫైనల్గా మన థర్డ్ రాఖీ అనేది ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉన్నాయి. చూడు కాసులు అనేవి సపోర్ట్ కోసం కాసులు తీసుకున్నాం. చూడండి ఈ విధంగా థర్డ్ రాఖీ ఉంది. ఈ వీడియో ఎందుకంటే ఎవరైనా హ్యాండ్మేడ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేది నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో చాలా ఐడియాస్ అనేది ఇచ్చాను. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. రాఖీస్ చాలా స్పెషల్గా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన రాఖీస్ ఫైనల్ లుక్ ఈ విధంగా ఉన్నాయండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చాయా లేదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలానే రాఖీస్ చేయాలని లేదండి, మీ ఓన్గా మీకు ఎలా కావాలనుకుంటే అలాగా మీరు రాఖీస్ అనేవి చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇలా మీరు చేసి రాఖీస్ అనేవి కడితే మీ బ్రదర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ స్పెషల్ రాఖీస్లా ఉంటాయి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి.